నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మూగ ప్రేమ పార్ట్ 7. మా అత్తగారు తిరిగి వచ్చిన తర్వాత నేను నీకు ఉత్తరాలు రాయటం సాధ్యం కాదు. కారణం వేరుగా ఏమీ లేదు. ఆవిడేం అభ్యంతరం పెట్టదు. కానీ నాకే సిగ్గు అనిపిస్తుంది. ఈ ఉత్తరం రాయటానికి నాకు ఎన్ని గంటలు పట్టిందో నువ్వు ఊహించగలవనే నమ్ముతున్నాను. పిన్నికెలా ఉంది? పిల్లలిద్దరికీ నా ఆశీర్వచనములు. నీ జవాబు కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను అన్న సంగతి మర్చిపోకు. ధరణికి పినతండ్రి నుంచి వెంటనే సమాధానం వచ్చింది. ఆ ఉత్తరం సాయంత్రం 5 గంటల పోస్టులో వచ్చింది. వంటింటిలో సాయంకాలం వంట ప్రయత్నంలో హడావిడిగా ఉన్న ధరణి ఉత్తరం తీసుకొని సరాసరి అక్కడికే వెళ్ళిపోయింది. కవరు లోపల ఎంత పెద్ద ఉత్తరం ఉంటుందో అని ఆశగా ఆతృతగా విప్పిన ధరణికి నిరాశ కలిగింది. చాలా చిన్న ఉత్తరం రాశాడాయన. నీ ఉత్తరం అందింది. అది వ్రాయటానికి నువ్వు ఎంత శ్రమ తీసుకున్నావో నాకంటే ఎవరు బాగా అర్థం చేసుకోగలరు. అమాయకపు హృదయం ఆటుపోటుగా మారిన అలజడిని, ఆరాటాన్ని నేను బాగానే అర్థం చేసుకున్నాను. నేను నీకిచ్చే సలహా ఒక్కటే. ఈ లోకంలో పట్టుదల అనేది ఉంటే జయించలేనిదంటూ ఏదీ లేదు. కావ్య అది పసి హృదయం. తల్లి జ్ఞాపకం మనోవీధిలో ఉండి ఉంటుంది. నువ్వు తన తల్లి స్థానం ఆక్రమించుకోవడానికి వచ్చావు అనే భయం నిన్నిలా బాధించడానికి కారణం అయి ఉంటుంది. కావ్య నిన్ను సరిగా అర్థం చేసుకోవాలన్నా, నీ భర్త నీకు చేరువ కావాలన్నా, నీలో ఆరాటం శాంతించాలన్నా వీటన్నింటికీ ఒకటే మార్గం. అది వెన్నెలలా చల్లనైనది, అమృతంలా తీయనైనది. అదే ప్రేమ. ఈ ప్రేమ ద్వారా నువ్వు కోరుకున్నది సాధించగలుగుతావు. కానీ దీనికి సహనం, దీక్ష చాలా అవసరం. ఈ రెండూ గల వాళ్ళకి అపజయం అన్న మాటే లేదు. నువ్వు నీ భర్త మనసులో స్థానం కావాలనుకోవడం దురాశ కానే కాదు. అది నీ హక్కు. ఆ హక్కుని నువ్వు నిరభ్యంతరంగా, నిస్సంకోచకంగా అమలు పరుచుకోవచ్చు. కానీ అధికారంతో కాదు సుమా, అనురాగంతో. ఈ సంగతి మర్చిపోకు. నీకు వీలైనప్పుడే ఉత్తరం రాయి. ఎప్పుడైనా ఒకసారి వీలు చూసుకొని మీ అత్తగారు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి వెళ్ళు. ఇల్లాలుగా బాధ్యతలు నెత్తిన వేసుకొని సంసారం దిద్దుకుంటున్న గృహిణిగా మారిన నా చిన్నారి ధరణి ఎలా ఉందో చూడాలని నాకు మహా కోరికగా ఉంది. ఆశీర్వచనములతో నీ బాబాయ్. ఎదురుగా ఉన్న పొయ్యి బగబగా మండుతుంది. దాని మీద పెట్టిన ఎసరు మరిగి ఆవిర్లు కక్కుతూ మూతని క్రింద పడతోయాలని టకటకా శబ్దం చేస్తుంది. అయినా సరే ధరణి ఆ ధ్యాసే లేని దానిలా ఉత్తరం 1కి 2 సార్లు తిరిగి తిరిగి చదువుకుంటూ ఉంది. ఉత్తరంలో పినతండ్రి రాసిన ప్రతి వాక్యాన్ని, అందులో ప్రతి అక్షరం వెనుకగల భావాన్ని జాగ్రత్తగా ఆకళింపు చేసుకుంటుంది. ఉత్తరమా? ఎక్కడి నుంచి అని గుమ్మంలో నుంచి వినపడగానే ఉలిక్కిపడి తలెత్తి చూసింది ధరణి. ఎప్పుడు వచ్చాడో ఏమో, గుమ్మంలో ఎదురుగ్గా సూర్యం నిలబడి ఉన్నాడు. ధరణి క్షణంసేపు అతని వైపు ఆకాశంలోంచి క్రిందపడిన దానిలా కళ్ళు వెడల్పు చేసుకొని చూసింది. ఎక్కడి నుంచి ఉత్తరం? ఎంతో మామూలుగా అడిగాడు అతను. కింద కూర్చుని ఉన్న ధరణి చటుక్కున లేచి నిలబడింది. కంగారుగా ఉత్తరం పట్టుకున్న చేతుల్ని వెనక్కి దాచుకుంది. ధరణి మామూలుగా నిలబడి ఉంటే సూర్యం తను అడిగిన ప్రశ్నకి సమాధానం కూడా ఆశించకుండా అక్కడి నుండి వెళ్ళిపోయేవాడే. కానీ ధరణిలో హఠాత్తుగా వచ్చిన ఆ మార్పు, మనిషిలో స్పష్టంగా కనిపిస్తున్న ఆ బెదురు చూసేసరికి అనుమానం వచ్చింది. ఎక్కడి నుంచి అన్నాడు రెట్టిస్తూ. ఇటివ్వు చూస్తాను నేను. ధరణి ఇవ్వకపోగా 2 అడుగులు వెనక్కి వేసింది. సూర్యం నుదురు ముడత పడింది. నేను చూడకూడదా అన్నాడు. చూడకూడదు అన్నట్లు తలూపింది. రహస్యమా? అవును అన్నట్లు కళ్ళతోనే తెలియజేసింది. సూర్యం తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో అన్నాడు. నువ్వు నా భార్యవి. నీకు నా నుంచి దాచే రహస్యాలే ఉండకూడదు. ఆ సంగతి తెలుసా నీకు? అతని నోటి నుంచి నా భార్యవి అన్న పదం వెలువడగానే ధరణి చెక్కిళ్ళు ఎర్రబడినాయి. ఒక్కసారి కళ్ళెత్తి కాటేయబోయిన పాములా అతని వైపు చూసింది. ఇటివ్వు చేయి చాచాడు. ధరణి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. నువ్వు రహస్యం అంటున్నావు కాబట్టి నేను తప్పక చూసి తీరుతాను. నా ఇంట్లో తెలియని నాకు రహస్యాలంటూ ఏవీ ఉండకూడదు. సూర్యం గుమ్మం దాటి లోపలికి వచ్చాడు. ధరణి చప్పున వెనక్కి తగ్గింది. నేను ఇంతవరకు నువ్వు చాలా మంచి అమ్మాయివనే అనుకుంటున్నాను. ఈ రోజుతో నా అభిప్రాయం మారింది.
నవ్వుతూ దగ్గరగా రాకముందే ధరణి చటుక్కున వంగి చేతిలో ఉత్తరాన్ని మండుతున్న పొయ్యిలో విసిరేసింది. అరే, ఏమిటా పని? సూర్యం చప్పున వంగబోయాడు. ధరణి బలంగా అతని చేతిని తన 2 చేతులతో పెనవేసి ఆపి ఆ ఉత్తరం అందకుండా చేసింది. సూర్యం చూస్తుండగానే నిమిషంలో ధరణి రహస్యాన్ని అగ్నిదేవుడు స్వాహా చేసి తన కడుపులో దాచుకున్నాడు. సూర్యం నిశ్చేష్టుడై చూశాడు. అతని ముఖం కఠినంగా, క్రోధంగా మారిపోయింది. ధరణి మెల్లగా అతని చేతిని వదిలేసింది. ఎందుకలా చేశావు? నిదానంగా అడిగాడు. ధరణి సమాధానం చెప్పలేదు. తల ఉంచుకొని పైట కొంగు ఉండ చుడుతూ నిలబడింది. ఆ రహస్యమేదో ఇవాళ దాచగలిగావు. ఎల్లకాలం నా నుంచి నువ్వు దాచలేవు. ఇంకోసారి అలా చేస్తే సూర్యం చెయ్యి విసురుగా పైకి లేచింది. తన చెంప మీద పడబోతున్న దెబ్బని తప్పించుకోవటానికి అన్నట్లుగా ధరణి తల పక్కకు తిప్పి కళ్ళు గట్టిగా మూసుకుంది. ఆ తిప్పిన మూతి, మూతపడిన కళ్ళు చూసేసరికి సూర్యం చెయ్యి దానంతటా అదే క్రిందికి వాలిపోయింది. హఠాత్తుగా అతని వివేకం మేల్కొంది. కొట్టడానికి ఎవరు తను? ఏం అధికారం ఉంది? అమ్మ కోసం, ఈ ఇంటి కోసం, పిల్లల కోసం బలవంతంగా ఆ కంఠానికి తాళి కట్టానే తప్ప ధరణి వచ్చి ఇన్ని నెలలైనా ఒక్కనాడు కూడా తను భార్య అనే దృష్టితో చూడనే లేదు. ఆ అమ్మాయికి రహస్యాలు ఉంటే ఉండని, ఎందుకున్నాయి అని అడిగే హక్కు కానీ, అవేమిటో తెలుసుకోవాలనే అధికారం కానీ తనకు లేవు. ఇలాంటి ఆలోచనలు ఒకదాని వెంట మరొకటి రాగానే అతని కోపం ఊదేసిన దీపంలా చల్లారిపోయింది. ఎత్తిన చేతిని దించి నన్ను క్షమించు అన్నట్లుగా గొణిగి గిరుక్కున వెనక్కి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ధరణి తెల్లబోతూ చూడసాగింది. అయ్యయ్యో, ఏం పని చేశావురా చింటూ? ఇలాగేనా చేసేది? పప్పులో నీళ్లు పోస్తారట్రా వెధవా, అంతా పాడైపోలేదు. వంట ఇంట్లో నుంచి కావ్య పెడుతున్న కేకలకి ముందు గదిలో సూర్యం వస్తువులు సర్దుతున్న ధరణి చేతిలో పని వదిలేసి చటుక్కున వంట ఇంటి వైపు పరిగెత్తుకు వచ్చింది. కావ్య చింటూని రెక్కపెట్టి యువతలకి లాక్కు వచ్చి వాడి వీపు మీద ఒకటి వేసింది. ఆరిందలా కళ్ళెర్ర చేస్తూ, దొంగ వెధవ, రోజురోజుకి నీ అల్లరి ఎక్కువైపోతుంది. పిచ్చి వేషాలు నువ్వును అంది. ధరణి లోపలికి వెళ్ళింది. ఆ రోజు ఇంట్లో నెలకి సరిపడా సరుకులు తెచ్చింది ధరణి. కందిపప్పు ఇప్పుడు తెచ్చింది. ఇంత క్రితం ఇంట్లో ఉన్నది కలిపి 4-5 సేర్లకి పైనే ఉంది. పప్పు నిండా రాళ్లే. ఏకంగా అదంతా బాగు చేసి పైన పెడదామనుకున్న ధరణి ఒక గిన్నెలో పోసి తలుపు పక్క మూలగా పెట్టింది. ఉదయం త్వరగా వంట పని ముగించుకొని బజారుకు వెళ్ళి రావడంతో సూర్యం గది సర్దటానికే వీలు కాలేదు. మళ్ళీ అతను భోజనానికి వచ్చేస్తాడు. గబగబా గదంతా నీట్గా సర్ది ఊడ్చి చెత్త బారబోసి వచ్చే లోపల బాబు ఈ పని చేశాడు. భోజనాల గదిలో కూర్చొని కాపీ పుస్తకం రాస్తున్న కావ్య మంచినీళ్ల కోసం వంటింట్లోకి వచ్చేసరికి చింటూ చెంబుతో నీళ్ళెత్తి పప్పులో పోస్తున్నాడు. కావ్య వెంటనే వాడిని కసిరి చేయి పట్టుకొని గుంజి యువతలకు లాక్కొచ్చింది. నేనేం చేశానేంటి? పప్పు కడుగుతున్నాను అంతేగా. కావ్య అరుపులతో బెదిరిపోయిన చింటూ ఒక మూలగా వెళ్ళి నోట్లో వేలు వేసుకొని నిలబడి బెదురు చూపులతో అన్నాడు. చిన్నపిల్లాడు, పసి మనసు, వాడికేం తెలుస్తుంది? వాడున్నాడనే సంగతి మరిచి కింద అందేలా పెట్టడం తందే తప్పు. ధరణి ఉసూరుమంటూ పప్పు గిన్నెలో నీళ్ళన్నీ వంచి పప్పంతా చేటలోకి తీసుకొని ఒక గుడ్డ తీసుకొని డాబా మీదకి వెళ్ళింది. డాబా మీద అయితే ఎండ, గాలి ధారాళంగా వస్తాయి. చప్పున ఎండుతుంది. చింటూకి అందే అవకాశం ఉండదు. పిన్ని ముఖ కవళికలను బట్టి తన మీద బాగా కోపం వచ్చింది అని అర్థం చేసుకున్న చింటూ దగ్గరకు వచ్చి ఆమె కొంగు పట్టుకున్నాడు. వెంట పైకి వచ్చాడు. ఆమె 1-2 సార్లు వదిలించుకోవాలని చూసింది, కానీ సాధ్యం కాలేదు. ఆమె వెంటే పైకి వెళ్తున్న చింటూని చూస్తూ కావ్య అంది. దొంగ వెధవ, నాన్నని రాని, చెప్పకపోతే చూడు. ధరణి చప్పున కావ్య వైపు తిరిగి అలా చెయ్యొద్దు అన్నట్లు చూసింది. కావ్య నిర్లక్ష్యంగా చూసింది. మధ్య నీదేమిటి? మా నాన్న, మా చింటూ, మా పప్పు నా ఇష్టం. నువ్వెవరు మధ్యన వద్దంటానికి? ధరణి కొడతానన్నట్టు చెయ్యెత్తి చూపించింది. ఏమిటి, నన్ను కొడతావా? అవును, పెడీమని ఆ చెంప ఈ చెంప వాయించేస్తాను జాగ్రత్త అన్నట్టు చూసింది ధరణి. కావ్య 2 చేతులు నడుం మీద పెట్టుకొని గుడ్లు పెద్దవి చేస్తూ ఏమిటి, నువ్వు నన్ను కొడతావా అంది. అవును అన్నట్లు తలూపిన ధరణి
కావ్య ముఖంలో కనబడుతున్న ఆశ్చర్యం, కోపం చూసి రాబోతున్న నవ్వు దాచుకోవటానికి మొహం చటుక్కున పక్కకు తిప్పుకొని పైకి వెళ్ళసాగింది. చింటూ పిన్ని పిన్ని అంటూ కొంగు వదలకుండా పైకి వస్తూ ఉన్నాడు. కొడుతుందంట, కొట్టటం. ఓసి ముంగి మొహం దానా, మా నాన్నమ్మ నాన్న లేరని తెలిసి ఇట్లా అంటున్నావా? నాన్న రాని నీ పని చెప్పకపోతే చూడు. కింద నుంచి కావ్య అరుస్తూ ఉంది. ధరణి కావ్య కేకలకి బాధపడలేదు, చికాకు పడలేదు. అప్పుడప్పుడు కావ్య చేత అలా వాగించడం ధరణికి ఓ సరదా అయిపోయింది. ఇంత చిన్న వయసులోనే ఇంత గడసరి, పెద్దయితే అమ్మో ఊళ్ళేలేస్తుంది అనుకునేది. ధరణి పైన డాబా మీద గుడ్డపరిచి చాటలో పప్పు దానిమీద ఆరబోసి వేళ్లతో కలుపుతూ ఉంది. పిన్ని పిన్ని నాతో మాట్లాడవా? నేను ఇంకెప్పుడు చెయ్యనుగా, ధరణి కొంగుపట్టి లాగుతూ అన్నాడు చింటూ. ధరణి నిజంగా కోపం వచ్చిన దానిలాగానే సీరియస్గా ముఖం పెట్టుకుంది. పప్పు ఆరబెట్టడం అయిపోయిన తర్వాత కిందికి దిగి వచ్చేటప్పుడు తల తిప్పి ఒకసారి వీధి గుమ్మం వైపు చూసింది ధరణి. అప్పుడే సందు మొదట్లో ఇంటికి తిరిగి వస్తున్న సూర్యం కనిపించాడు. అతను డాబా ఎక్కవద్దు అన్న తర్వాత తను మళ్ళీ ఎప్పుడు డాబా మీద నిలబడి అతని దృష్టిని పడలేదు. అతను వచ్చేస్తున్నాడు. ఇంకా కాఫీ డికాషన్ కూడా తీయలేదు. అది జ్ఞాపకం రాగానే గబగబా కిందికి దిగిరాబోయింది. పిన్ని పిన్ని అంటూ కొంగులాగాడు. ధరణి వంగి వాడి చేతిలో నుంచి పైట కొంగును బలవంతంగా లాగేసుకుంది. ధరణి 4-5 మెట్లు కూడా దిగలేదు. పైనుంచి దిగుతున్న చింటూ కెవ్వుమన్నాడు. ధరణి తిరిగి చూసే లోపలే మెట్లు దిగటంలో అడుగు తప్పిన చింటూ శరీరం మెట్లు మీద జారి బంతిలా క్రిందికి దొర్లిపోయింది. కెవ్వుమన్న వికృతపు కేకతో ధరణి ఒక అంగకి 2 మెట్ల చొప్పున దిగుతూ కిందికి వచ్చి మెరుపులా చింటూను 2 చేతులతో పైకెత్తి గుండెలకి హత్తుకుంది. ఇంట్లో నుంచి కావ్య కూడా పరిగెత్తుకొచ్చింది. ఏమిటి, ఏమైంది, చింటూకి ఏమైంది అంటూ ఆమె దగ్గరగా వచ్చింది. చింటూకి ముక్కు మీద, పై పెదవి మీద బలంగా గాయం తగిలినట్టుంది. బొటబొటా రక్తం కారుతుంది. భయంతోనో లేక దెబ్బ బలంగా తగలటం వల్ల బాబు శరీరంలో చైతన్యం లేదు. ధరణి ఇంట్లోకి వచ్చి గబగబా అల్మారాలో ఉన్న పౌడర్ డబ్బా తీసుకొని చింటూ మొహం నిండా పోయసాగింది. అదే సమయంలో వీధి తలుపులు తెరుచుకున్నాయి. సూర్యం లోపలికి వచ్చాడు. అతన్ని చూడగానే నాన్న అంటూ కావ్య ఎదురు వెళ్ళింది. నాన్న, చింటూ చచ్చిపోయాడు. పిన్ని మేడ మీద నుంచి తోసేసింది ఏడుస్తూ అనేసింది కావ్య. చింటూ మాటా పలుకు లేకుండా పిన్ని చేతుల్లో వేలాడటం చూసేసరికి కావ్యకి భయంతో మతిపోయింది. చింటూ ఒక్క క్షణం కొయ్యబారినట్టు నిలబడిపోయిన సూర్యం మరో క్షణంలో ధరణి పక్కనే ఉన్నాడు. ఏమిటిది, ఏమైంది, ఎలా పడ్డాడు? ధరణి చేతుల్లో నుంచి చింటూని లాక్కొని 2 చేతుల మధ్య అడ్డంగా పడుకోబెట్టుకొని చూస్తూ అన్నాడు. చింటూ ముక్కులో నుంచి కారుతున్న ఎర్రటి రక్తం చూడగానే అతని కళ్ళు చెదిరినాయి. పడ్డాడు నాన్న, పిన్ని తోసేసింది. మరే పప్పులో నీళ్లు పోసి పాడు చేశాడు. అందుకని కావ్య సంజాయిషి ఇచ్చేసింది. కాదు నేను తొయ్యలేదు. ధరణి వేగంగా తలూపింది. సూర్యం అదేం పట్టించుకునే స్థితిలోనే లేడు. పసిపిల్లాడు, వాడి మీద నీ కోపం అంతా ఉరిమినట్లుగా ఉంది అతని స్వరం. ఆ వెంటనే పిడుగుపడింది. సూర్యం చెయ్యి పైకి లేచి ధరణి చెంప చెళ్ళుమనిపించింది. అతని కళ్ళు అగ్నిగోళాల్లాగా ప్రజ్వరిల్లాయి. ఈ పిల్లల కోసమే నువ్వు ఈ ఇంట అడుగు పెట్టావు అన్న సంగతి మర్చిపోకు. వీళ్ళు లేకపోతే నీ ముఖం చూసే అవసరం కూడా నాకు ఉండేది కాదు అని కఠినంగా అనేసి అతను చింటూని భుజాన వేసుకొని కావ్యాన్ని తీసుకొని పక్క వీధిలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ధరణి ప్రాణం ఎగిరిపోయినట్లుగా కొయ్య బొమ్మలా అక్కడే నిలబడిపోయింది. ఏమిటి అసలు, ఏమైంది అని ఆలోచించేందుకు రవ్వంతైనా శక్తి కూడా మిగల్లేదు. చింటూ బ్రతుకుతాడో లేదో అని ప్రాణం విలవెల్లాడిపోయింది. ఈ పిల్లల కోసమే నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టావన్న సంగతి మర్చిపోకు. వీళ్ళు లేకపోతే నీ ముఖం చూసే అవసరం కూడా నాకు లేదు. సూర్యం కంఠం కోటి కంఠాలుగా మారి చెవుల్లో అరుస్తూ గంగవెర్రులు ఎత్తసాగింది. అరగంటలో తండ్రి పిల్లలు ఇద్దరూ తిరిగి వచ్చారు. చింటూని తన దగ్గరే పడుకోబెట్టుకున్నాడు సూర్యం. చింటూకి గండం తప్పింది, పర్వాలేదు అనుకునింది ధరణి. కావ్యకి అన్నం పెట్టింది. అన్నం తిన్న తర్వాత కావ్య కొద్దిసేపు తండ్రి దగ్గర కూర్చొని ఆ కబురు ఈ కబురు చెబుతూ అతని ఒడిలోనే నిద్రపోయింది.
సూర్యం కావ్యాన్ని తీసుకొని వచ్చి పిల్లల కోసం వేసిన పక్క మీద పడుకోబెట్టాడు. పిల్లలిద్దరినీ చూస్తూ చాలాసేపు జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయాడు. ధరణి వంటింట్లో అతని భోజనం కోసం అన్నీ సర్దిపెట్టి ఎదురు చూస్తూ కూర్చుంది. అతను వస్తాడో రాడో తెలియదు. వెళ్ళి పిలిచే సాహసం లేదు. చాలా సమయం తర్వాత అతను వంటింటి వైపు వచ్చాడు. అతని అడుగుల చప్పుడు వినగానే ధరణి లేచి నిలబడింది. గుమ్మంలో నిలబడిన అతను కళ్ళెత్తి ధరణి వైపు శాంతం చూడకుండానే, నాకు ఆకలి లేదు, నేను భోంచేయను, నువ్వు తినేసి పడుకో అనేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అతని వెంట వెనకే వెళ్ళాలని, జరిగిందంతా చెప్పాలని, అతన్ని ఎలాగైనా బ్రతిమాలి తీసుకుని వచ్చి భోజనం చేయించాలని ఆరాటపడుతున్న హృదయాన్ని నొక్కిపట్టి ధరణి తలుపులు వేసి వచ్చి తను కూడా పడుకుంది. యువతల గదిలో చాప మీద ధరణి పడుకుంది. అవతల గదిలో కుర్చీలో అతను కూర్చొని ఉన్నాడు. ఇద్దరూ నిద్రపోలేదు. ఒకరిని బాధాపూరితమైన గతం పీడిస్తుంటే ఒకరిని భవిష్యత్తు ఏమిటా అనే భయం బెదిరించసాగింది. ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్నది ఒక గోడ మాత్రమే. ధరణికి ఆ గోడ మూగతనం అనే దుర్భేద్యమైన అడ్డుగోడలాగా అనిపించసాగింది. జీవితంలో మొట్టమొదటిసారిగా తన్ను మూగపిల్లని చేసినందుకు భగవంతుడిని నిందిస్తూ ఏడవసాగింది ధరణి. కావ్య ఇలా ఎందుకు చేస్తుంది? కావ్య తన పట్ల కఠినంగా ప్రవర్తించటానికి ఇరుగు పొరుగు ప్రచారం చాలా ఉందని ధరణికి తెలుసు. తెలిసి కూడా ఏం చేయలేకుండా ఉంది. ఇక్కడ కూడా అదే నిస్సహాయత్వం. ధరణి గుండెలు ఘోషిస్తున్నాయి, సముద్రాలైనాయి. మర్నాడు ఉదయం లేవగానే తండ్రి మెలకువ వచ్చిన చింటూని ఎత్తుకొని, ఎలా పడ్డావు ఏమిటి అని యథాలాపంగా అడగగానే పిల్లాడు జరిగిందంతా చిన్న చిన్న మాటలతో చెప్పాడు. నువ్వే పడ్డావా? పిన్ని నిన్ను పడేయలేదు? తెల్లబోతూ అడిగాడు సూర్యం. ఊహు, అడ్డంగా తలూపాడు చింటూ. పిన్ని నన్నెందుకు పడేస్తుంది? పిన్ని మంచిది నాన్న, నన్నెప్పుడు ఎత్తుకుంటుంది. అమాయకంగా చెబుతున్న వాడి వైపు పరీక్షగా చూశాడు సూర్యం. అక్కే మంచిది కాదు నాన్న. మరే నువ్వు లేనప్పుడు పిన్నిని తిడుతుంది, వెక్కిరిస్తుంది. చింటూని ధరణి పడేయలేదా? కావ్య అలా చెప్పిందేం మరి? కావ్యాన్ని పిలిచి అడిగాడు. ఇద్దరూ పైకెక్కారు. దిగి వచ్చేటప్పుడు బావ కింద పడ్డాడు. రక్తం చూసేసరికి నాకు భయం వేసింది. పిన్ని తోసి ఉంటుంది అనుకున్నాను అంది కావ్య ఏమాత్రం నదురు బెదురు లేకుండా. చింటూకి పిన్నంటే ఎందుకో అంత ఇష్టం. కావ్యకు అర్థం కాలేదు. వాడికి బుద్ధి లేదు, చిన్నపిల్లాడు. అమ్మ చోటు తీసుకోవాలని వచ్చిందని తెలియదు పాపం అనుకునేది. సూర్యం ధరణి ఆ రోజు ముఖాముఖి కలుసుకోలేదు. ఉదయం కాఫీ మాత్రమే తాగిన సూర్యం 10 గంటలకి టిఫిన్ తినకుండానే వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం ఇంటికి రాలేదు. సాయంత్రం కూడా రాలేదు. రాత్రి అతను వచ్చేసరికి చాలా పొద్దుపోయింది. పిల్లలిద్దరూ అప్పటికే నిద్రపోయారు. ఈరోజు బయటికి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ఇంటి ముఖం పట్టే వరకు అతనికి ఒక్క క్షణం తీరిక చిక్కలేదు. హోటల్ కట్టిస్తున్న ప్రొప్రైటర్సు ఊరి నుంచి వచ్చారు. వాళ్లతో కలిసి అక్కడ ఇక్కడ తిరగటమే సరిపోయింది. సాయంత్రం అవగానే ఇంటికి బయలుదేరుతుంటే వాళ్ళు తమతో భోజనం చేయమని బలవంతం పెట్టారు. తప్పించుకోవటానికి వీలు లేకపోయింది. ధరణిని చూడగానే అతనికి గుర్తుకు వచ్చింది. ఒక్క నిమిషం ఇంటికి వచ్చి చెప్పి వెళ్ళినట్లయితే బాగుండేది అనిపించింది. లోపలికి వచ్చి బట్టలు మార్చుకొని ముఖం కాళ్ళు చేతులు కడుక్కుంటున్న అతనికి ధరణి తువ్వాలు తెచ్చి అందించింది. నేను భోజనం చేయను, నువ్వు చెయ్యి అన్నాడు అతను. వంట ఇంట్లోకి వెళ్ళబోతున్న ధరణి గిరుక్కున తిరిగి చూసింది. క్షణంసేపు ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. సూర్యం గతుక్కుమన్నాడు. రాత్రి నుంచి దుఃఖంతో వ్యధతో కుమిలిపోతున్న ధరణి హృదయం ఆ కళ్ళల్లో స్పష్టంగా ప్రతిఫలిస్తుంది. ధరణి అప్రయత్నంగా పిలిచాడతను. అలా ఉన్నావే, ఒంట్లో బాగాలేదా? ధరణి తల తిప్పుకొని వంటగదిలోకి వెళ్ళిపోయింది. సూర్యం ముందు గదిలోకి వచ్చి కూర్చున్నాడన్న మాటే కానీ అతని మనసంతా ఎలాగో ఉంది. నీరసంతో దించుకుపోయిన కళ్ళు, వ్యధతో కుమిలిపోయిన ముఖం రెండూ అతని కళ్ళెదుట మాటికి వచ్చి నిలిచి మిగతా ఆలోచనలన్నీ మారిపోయేలాగా చేస్తున్నాయి. ధరణి వాలకం చూస్తే మధ్యాహ్నం కూడా తిన్నట్టే లేదు. తను బయటి పనులతో ఆ హడావుడిలో రాత్రి సంఘటనని అంతగా పట్టించుకొనలేదు. దాదాపు మర్చిపోయాడు కూడా. కానీ ఇంట్లో ఉన్న ధరణి దానికి 1000 అర్థాలు కల్పించుకుంటూ బాధపడుతూ కూర్చుందేమో.
సూర్యంకి హఠాత్తుగా ధరణి అంటే జాలి వేసింది. నిజానికి ఆ అమ్మాయి ఈ ఇంటికి వచ్చి బావుకున్నదేముంది? తన నుంచి శారీరకంగా ఎలాంటి ఆనందమూ లేదు. మానసికంగా సరే సరి. ఆర్థిక పరిస్థితుల ఒత్తిడి వల్ల సుఖమూ లేదు. పైగా మనసులో ఉన్న మాట పైకి చెప్పలేని మూగతనం. తను చాలా నిర్దయగా ప్రవర్తిస్తున్నాడు. ఒకరి బాధలు ఇంకొకరు నెత్తిన రుద్ది వాళ్ళని పీడించటం ఏం న్యాయం? ధరణి పట్ల ప్రేమానురాగాలు లేకపోతే మానే, కనీసం జాలి చూపించడానికే హఠాత్తుగా పిలిచాడతను. 10 నిమిషాల తర్వాత గుమ్మం బయట ధరణి కనిపించింది. కొంచెం మంచినీళ్ళివ్వు. ధరణి గ్లాస్తో నీళ్లు తెచ్చి ఇచ్చింది. నీళ్ళ గ్లాస్ అందుకుంటూ అడిగాడు, భోజనం చేశావా? వెంటనే సమాధానం రాలేదు. నిన్నే అడిగేది, చేశానన్నట్లు తలూపింది. నిజంగానే చెప్తున్నావా? మళ్ళీ సమాధానం రాలేదు. నేను అన్నం తినకుండా నువ్వు తినటం ఎప్పుడు అలవాటు చేసుకున్నావు? ధరణి తలెత్తి చూసింది. నా దగ్గర అబద్ధం ఆడే ధైర్యం కూడా ఉందా నీకు? ధరణి తలదించుకొని ఊరుకుంది. వెళ్ళి భోజనం చెయ్యి. నీ వాలకం చూస్తుంటే ఉదయం కూడా తిన్నట్టే లేదు. ధరణి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. ధరణి వెనక నుంచి మృదువుగా పిలిచాడతను. ధరణి ఆగింది, కానీ వెనక్కి తిరగలేదు. నిన్న నా నుంచి పొరపాటు జరిగింది. నా తొందరపాటుకి క్షమించు. అది మనసులో పెట్టుకోవద్దు, మర్చిపో. ధరణి ఆ పైన వినాల్సింది లేనట్టు వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 10-15 నిమిషాలు ఎదురు చూశాడు సూర్యం. వంట ఇంట్లో ఎలాంటి శబ్దమూ రాలేదు. చదువుతున్న పుస్తకం మూసి పక్కన పెట్టి మెల్లగా లేచి వచ్చాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. రాత్రి పొద్దుపోవటం వల్ల బయట కూడా ఎలాంటి శబ్దమూ లేదు. అడుగుల శబ్దం కానివ్వకుండా గుమ్మంలోకి వచ్చి నిలబడ్డాడు సూర్యం. అక్కడ కనిపించిన దృశ్యం చూసేసరికి అతని గుండెలు ద్రవించిపోయినాయి. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో మనం తెలుసుకుందాము. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.